హైదరాబాద్ నగరంలోని రోడ్లు నరకానికి దారులుగా మారుతున్నాయి. వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులలో చలనం రావడం లేదు. గుంతలు, గుతకల రోడ్లపై వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా భాగ్యనగర్ రోడ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. భవిష్యత్తు మీద బోలెడన్ని ఆశలతో బ్యాగు భుజాన వేసుకొని కళాశాలకు బయలుదేరినటువంటి విద్యార్థులు బతుకు బండిని లాగడం కోసం చేతిలో లంచ్ బాక్సులు పట్టుకొని ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి ఉద్యోగులు, బంధువుల ఇంట శుభకార్యాలకు వెళ్ళి సంతోషంగా గడిపి తిరిగి వస్తున్నటువంటి కుటుంబాలు కడ వరకు చేరకుండానే కానరాని లోకాలకు వెళ్తున్నాయి. నెత్తురోడుతున్నటువంటి ఈ రోడ్ల సాక్షిగా వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఇటీవల చేవేళ్లలో జరిగినటువంటి బస్సు ప్రమాదమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. కన్న బిడ్డలను కోల్పోయి కడుపు కోతతో రోధిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల కన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? అమ్మా నాన్నలను కోల్పోయి అనాథలుగా మారినటువంటి ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. దానికి సమాధానం ఎవరు చెప్తారు? దీని అంతటికీ కూడా కారణము ఓవైపు డ్రైవర్ల నిర్లక్ష్యం అయితే మరోవైపు ఇలా గుంతలు తేలినటువంటి రోడ్లు అని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే చేవెళ్ల ప్రమాదాన్ని తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డు చాలా చిన్న రోడ్డు. ఆ రోడ్డు పైన భారీ లోడుతో వస్తున్నటువంటి ఆ టిప్పర్ లారీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగి దాదాపు 20 మంది వరకు మృతి చెందారు. లోకం తెలియని పసికందు కూడా ఆ బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఇందుకు కారణం ఎవరు? ఓవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కేవలం చేవెళ్లలోనే కాదు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధ్వానమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ప్రజెంట్ నేను ఉప్పల్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు రోడ్డు పరిస్థితి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉందో. ఇక్కడ ఉప్పల్ నుండి నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి దాదాపు 7 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించారు. 7 ఏళ్ల నుంచి కూడా పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందానే ఉన్నాయి. ఈ ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును తవ్వారు. ఆ రోడ్డు పైన ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల గాథలు మనం వింటే తెలుస్తుంది. రోజుకొక యాక్సిడెంట్ ఇక్కడ ఖచ్చితంగా జరగాల్సిందే. ఈ రోడ్డు పైన ప్రయాణం చేయాలంటే, వాహనంతో రోడ్డు మీదకి రావాలంటే కూడా నరకం కనిపిస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు అంటే ట్రాఫిక్ రూల్స్ను పాటించకపోతే చలాన్లు కట్టించుకుంటారు అధికారులు. అది వారి మంచి కోసమే చేస్తున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో, ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇలా గుంతల రోడ్లు, గతుకుల రోడ్లు ఉన్నా కూడా ప్రజలే చలాన్లు కడుతున్నారు. ఆ చలాన్లు వారి ప్రాణాల రూపంలో కడుతున్నారు. ఎన్నో ప్రమాదాలు చూసాము మనము. ఇటీవల ఏపీలో జరిగినటువంటి బస్సు ప్రమాదాన్ని మరొక ముందే మళ్ళీ ఇటీవల చేవెళ్లలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదాలు, ఓవైపు అధికారుల నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా, అంటే పెద్ద పెద్ద భారీ లోడ్ తోటి వస్తున్నటువంటి వాహనాలు మైనర్లు నడిపిస్తున్నారు. మరి వారికి పర్మిషన్లు ఎవరిస్తున్నారు? అలాంటి వాహనాలను ఇలాంటి రోడ్లపైన నడిపిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఇలాంటి రోడ్లను బాగు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్లు గుంతలమయంగానే దర్శనమిస్తున్నాయి. నిత్యం కూడా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో సమస్యలు గతుకుల రోడ్లపైన వాహనాలు నడపడం ద్వారా వాహనాలు పాడైపోవడంతో పాటు డిస్క్ సమస్యల వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి కంకర తేరినటువంటి రోడ్ల మీద వాహనాలు నడుపుతుంటే దుబ్బ, ధూళి అంతా రాళ్ళు కూడా ఎగిరి మొహాల మీద పడి గాయాలైనటువంటి సిచ్యువేషన్స్ కూడా అనేకం నెలకొంటున్నాయి. అయినప్పటికీ రోడ్లపైన అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి రోడ్లపైన వాహనాలు నడుపుతూ ప్రాణాలను కోల్పోతూ కూడా ఎంతోమంది ఈ రాకాసి రహదారులకు బలైపోయిన వారు ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వ అధికారులు వస్తారు, వారికి సానుభూతిని చూపిస్తారు, ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తారు.
కానీ వారు బ్రతుకున్నప్పుడే ఈ రోడ్లన్నింటినీ కూడా బాగు చేసి ఉంటే వారు ఈ ప్రమాదానికి గురయ్యేవారే కాదు, వారి కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే అవకాశం ఉండేది కాదు. కాబట్టి జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలనైనా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఇలాంటి గుంతల రోడ్లకి అంటే రోడ్లను బాగు చేస్తూ అంటే రోడ్లు ఖరాబ్ అయినప్పుడు వచ్చి ప్యాచ్ వర్క్ చేయడం కాదు, రోడ్లు సరిగ్గా ఉండే విధంగా రోడ్లపైన వాహనాలు సక్రమంగా నడిచే విధంగా ఈ రోడ్లపైన గుంతలు ఏర్పడకుండా చూసుకునే విధంగా శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని కూడా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు మీ రోడ్డు మొత్తం స్మోక్, మెయిన్ ఈ స్మోక్ వల్ల లంగ్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఊపిరి కూడా సరిగా ఆడడం లేదు నైట్ పూట పనుకునేటప్పుడు. మొత్తం లోపల నుండి ఒక జిగురు లాగా ఒక మ్యూకస్ లాగా వస్తున్నది బయటికి. మొత్తం లంగ్స్లకి మొత్తం బాడీలకు మాత్రం ఈ స్మోక్ అనేది చాలా వరకు వెళ్తున్నది. ఇంకోటి రాళ్ళు ఉంటాయి కూడా, కొనకి టైర్ వెళ్ళినప్పుడు రాళ్ళు కూడా ఎగిరి బండ్లకు దాకడం కానీ నెక్స్ట్ ఇక్కడ మెదడు దాకడం కూడా జరుగుతున్నది. దీనివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది. ఈ ఫ్లైఓవర్ ఏబట్ నియర్లీ ఇట్స్ 7 years or 6 years కంప్లీటెడ్. టిల్ నౌ నో సింగిల్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్ టిల్ టుడే. సో దీనిపైన మరి గవర్నమెంట్ మరి అధికారులు మరి ఎవరో మాత్రం వాళ్ళైతే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఓన్లీ ట్రాఫిక్ కూడా ఇక కంట్రోల్ లేదు. అక్కడ మధ్యలో అయితే అక్కడక్కడ ఓపెన్ ఉంటే రాంగ్ రూట్లు ఇష్టం వచ్చినట్టు బండ్లు పోతుంటారు. అదే సైకిల్ డివైడర్ కూడా లేదు. ఏదో మధ్యలోకి వెళ్ళి పోతున్నాయి. మా అంటే ఛానళ్ళు మాత్రం రేటింగ్ నెంబర్ 1 ఉన్నారు పోలీసు వాళ్ళు మధ్యలో పట్టుకోనికి. మరి మిగతా విషయాలే లేదు. మరి ఇప్పుడు చూస్తున్నారు బస్సులు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి బయట కూడా, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకోటి ఓవర్లోడు. ఇప్పుడు బస్సు ఓవర్లోడ్ అయినప్పుడు బండి అనేది వన్ సైడ్ ఒరుగుతుంది. అలాంటప్పుడు ఈ రోడ్లు ఎట్లా ఫిట్ అయితే చెప్పండి రోడ్లకి. దీన్ని కూడా చూడాలన్నీ ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీస్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ నెగ్లెక్టింగ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. నాట్ ఎట్ ఆల్ గవర్నెన్స్ గోయింగ్ ఇన్ ప్రాపర్ వే. ఇది మా డెఫినెట్గా దీని మీద పబ్లిక్ కూడా సివియర్గా రియాక్షన్ తీసుకుంటారు త్వరలో. ఇది మాత్రం డెఫినెట్గా ఏదో ప్రజలు చూస్తలేరని అనుకుంటారేమో కానీ ఎవ్రీ ఇండివిజువల్ అబ్జర్వింగ్. ఏదో హామీలు ఇచ్చి 4 హామీలు ఇచ్చి ఏదో ప్రజలను ఓట్లు కొట్టి మా పనులు మేము చేసుకోమంటే కాని పని అది. డెఫినెట్గా దీనిపైన యాక్షన్ కంపల్సరీ ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.